బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీకి మన యూత్ ఆడియన్స్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిన్న విడుదలైన వార్ 2 టీజర్లో కియారా అద్వానీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్లను డామినేట్ చేసింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమెనే కనిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈమె 2023వ సంవత్సరంలో బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి ప్రేమ పెళ్లి ఫ్యాన్స్కి ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. పెళ్లి జరిగిన తర్వాత కియారా అద్వానీ పలు సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే ఆమె గర్భం కూడా దాల్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపింది. అయితే తాను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకొని పట్టుమని 3 నెలలు కూడా కాలేదు. కానీ అప్పుడే ఆమెకు ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు అభిమానులను షాక్కి గురిచేసింది. ఇదెలా సాధ్యం? ఈ ఏడాది ప్రారంభంలో ఈమె హీరోయిన్గా నటించిన గేమ్ చేంజర్ విడుదలైంది. ఆ తర్వాత ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలో కియారాని చూసినప్పుడు గర్భం దాల్చిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. 3 నెలల క్రితమే గర్భం దాల్చినట్టు పోస్ట్ పెట్టింది. ఇంతలోపే ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది ఈ ఫోటోలను ఫేక్ అని అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన ఫోటోలని అంటున్నారు. కానీ చూస్తూ ఉంటే నిజమైన ఫోటోల్లాగానే అనిపిస్తున్నాయి. అసలు ఇది నిజమా కాదా అని అభిమానులు సైతం నిర్ధారించుకోలేకపోతున్నారు. అయితే సిద్ధార్థ్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కానీ కియారా అద్వానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కానీ ఇప్పటి వరకు ఈ ఫోటోలు రాలేదు కాబట్టి ఇది ఫేక్గానే పరిగణించవచ్చు. అయితే సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా మారిపోయిన ఈ ఫోటోలను చూసి ఈ దంపతులు స్పందిస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉండగా కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన వార్ 2 చిత్రం ఆగస్టు 14న విడుదల కాబోతోంది. అదేవిధంగా ఆమె కన్నడలో కేజీఎఫ్ హీరో యష్తో టాక్సిక్ అనే చిత్రంలో నటించింది. ఈ 2 సినిమాలపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్లో లేవు. చూడాలి మరి ఈ సినిమాలో ఆమె ఎలాంటి రచ్చ చేస్తుంది అనేది.